మనము మన యొక్క వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో ఉన్నాం. మనము 3వ అధ్యాయంలో ఉన్నాం. ఈ రోజుతో మనము 3వ అధ్యాయాన్ని ముగిస్తూ ఉన్నాం. చాలా దూరం ప్రయాణం చేశాం మనం ఈ 3 అధ్యాయాల కొరకు. ఆల్మోస్ట్ 1 year ప్రయాణం చేసినట్టుగా అనిపిస్తుంది నాకు, కనీసం 10 నెలలు. 3వ అధ్యాయము 19వ వచనం నుండి 21వ వచనం వరకు అందరము కలిసి చదువుకుందాం. Ephesians chapter 3 verses 19 to 21 అందరము కలిసి చదువుకుందాం. చదువుదాం. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకుంటకును తగిన శక్తి గలవారు కావాలననియు ప్రార్థించుచున్నాను. మనలో కార్యసాధకమై ఉన్న తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. ప్రియులారా, నో గ్లాసెస్, అద్దాలు పోయినాయి. సో ఐ థింక్ ఐ కెన్ స్టిల్ సీ. వద్దు సార్, పెద్దగా రాసుకున్నాను. నో నీడ్. ఈ చివరి మాటలు తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. జనరల్గా పౌలు యొక్క రైటింగ్స్, పౌలు యొక్క లేఖనాలను మనము చూస్తే అన్ని పత్రికలు కూడా ఒక పద్ధతి అవలంబించారు. మొదటి భాగము అది 50% అవ్వచ్చు, 60% కావచ్చు, 30%, 40%, ఏదేమైనా కూడా ఫస్ట్ చాప్టర్స్ ఎప్పుడు కూడా డాక్ట్రిన్ రాస్తాడు. ఆ తర్వాత ప్రాక్టికల్ లైఫ్ గురించి రాస్తాడు. అది రోమపత్రిక కావచ్చు, కొరింథీ పత్రిక కావచ్చు, ఎఫెసీ, ఫిలిప్పీ, అన్ని పత్రికలు కూడా. అంటే డాక్ట్రిన్ అంటే నథింగ్ బట్ టీచింగ్, బోధ. సంఘము దేనితో పోషించబడాలో అదంతా చెప్పిన తర్వాత ఆహారం తీసుకున్నప్పుడు మనం తింటాం కదండి. తిన్న తర్వాత ఎక్సర్సైజ్ చేయకపోతే ఏమవుతాడండి? బరువు పెరుగుతాడు. చివరికి తనకు తానే బరువు అవుతాడు. కింద పడ్డాడు అనుకోండి, కాలో చెయ్యో ఇరిగిపోతుంది ఆయన బరువుకే. ఎక్సర్సైజ్, డాక్ట్రిన్, దేవుని వాక్యం బాగా విన్న తర్వాత దాని లైఫ్లో అవలంబించకపోతే we become obese, spiritually obese, not useful to anybody. ఎవరికి ఉపయోగపడము, మనమే బరువైపోతాం. ఐఎమ్ అఫ్రైడ్. గ్రేస్ బ్యాప్టిస్ట్ చర్చ్ సంఘస్థుల విషయంలో నాకున్న భయం ఏమిటంటే, నేను బాగా గొర్రెల్ని మేపుతున్నాను, మరి గొర్రెలు ఎంత ఎక్సర్సైజ్ చేస్తున్నాయా అన్నది గాడ్ ఓన్లీ నోస్. బరువైపోయి మాంసము ముదిరిపోయి చివరికి కోసుకొని తినడానికి కూడా పనికి రానంత బరువెక్కిపోతాయేమో కొవ్వు బట్టి గొర్రెలు కదా. పాల్ మెథడ్ ఇస్ దట్. నా మాటలు కాదు ఇవి, పాల్ మెథడ్. So today we are concluding the doctrinal portion.
రేపటి నుంచి వచ్చే ఆదివారం నుంచి 4, 5, 6 అధ్యాయాలు ద ప్రాక్టికల్ క్రిస్టియన్ లివింగ్ గురించి మనము మాట్లాడబోతూ ఉన్నాం. సో జ్ఞానము, క్రీస్తు ప్రేమ అంత పోయిన వారం వరకు విన్నాం. మళ్ళొక్కసారి 19వ వచనాన్ని దగ్గరికి వెళ్ళి 21 వచనాలు మనము చూద్దాం. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు మీరు తగిన శక్తి గలవారు కావాలనని ప్రార్థిస్తూ ఉన్నాను. మనలో కార్యసాధకమైన శక్తి చొప్పున. సో దిర్ ఇస్ అ లింక్ బిట్వీన్ వెర్స్ 19 and 20. 19వ వచనానికి 20వ వచనానికి ఒక లింక్ ఉన్నది. నిజానికి పౌలు భక్తుడు రాసినప్పుడు వచనాలు లేవండి, వచనాలు లేవు, అధ్యాయాలు లేవు. ఇట్ ఈస్ ఓన్లీ వన్ బిగ్ లెటర్. అంటే ఫుల్ స్టాప్లు ఉన్నాయి తప్ప, పంక్చుయేషన్ మార్క్స్ ఉన్నాయి తప్ప, అధ్యాయాలు వచనాలు అనేవి లేవు అనే విషయాన్ని మనము ప్రాథమికంగా గుర్తుపెట్టుకోవాలి. పాత నిబంధన కావచ్చు, కొత్త నిబంధన కావచ్చు. పాత నిబంధన అయితే వొవెల్స్ కూడా లేవు. వొవెల్స్ లేకుండా ఎట్లా చదువుతామండి? కెన్ యూ ఇమాజిన్? సి ఉంది, టీ ఉంది. సి టీ పెట్టి మధ్యలో ఏమి వొవెల్ పెట్టకపోతే ఏమనాలి దాన్ని? ఏమండి, ఏ పెడితే క్యాట్ అవుతుంది, ఓ పెడితే కాట్ అవుతుంది, యూ పెడితే కట్ అవుతుంది. అందుకే పాత నిబంధన అనేది తండ్రులు చదువుతూ ఉంటే పిల్లలు చదివేవాళ్ళు దాన్ని. సో అది ఎలా పలకాలి అన్నది మోషే రాశాడు. మోషే పలుకుతుంటే కిందున్న వాళ్ళు విన్నారు. ఆ కిందున్న వాళ్ళు విన్నారు కాబట్టి వాళ్ళు పలుకుతుంటే ఆ తర్వాత జనరేషన్ విన్నారు, ఆ తర్వాత జనరేషన్ విన్నారు. సో వినడము ఆ తర్వాత చాలా ఏళ్ళ తర్వాత హల్లులు చేర్చడం జరిగింది. ఇక అందరికీ రావట్లేదు, అది పోయిందండి. తండ్రులు చెప్తే పిల్లలు నేర్చుకునే పరిస్థితి పోయింది కనుక హల్లులు చేర్చి కరెక్ట్గా పలికేవాళ్ళు ఇలా పలకండయ్యా అని రాశారు. సో ఆల్వేస్ రిమెంబర్, వచనాలు ఉన్నప్పటికీ కూడా మొత్తం టాపిక్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్, కాంటెక్స్ట్. సో ఇక్కడ జ్ఞానమునకు మించిన రోమాపత్రిక 8వ అధ్యాయం నేను చదువుతాను. రోమాపత్రిక 8వ అధ్యాయం యేసు ప్రేమను గురించి రాస్తూ ఉన్నాడు. వి జస్ట్ రీడ్, చిన్న మాటలు చెప్పుకొని ముందుకు వెళ్ళిపోదాం. ఇట్లుండగా 31 నుంచి 39 చదువుతున్నాను. ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షముండగా మనకు విరోధి ఎవడు? దట్ ఈస్ ద లవ్ ఆఫ్ గాడ్. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహించడు? ఏమండి, కొడుకునే చేసినప్పుడు మిగిలింది ఒక లెక్కన. కొడుకునే తీసుకొని చంపుకోవా అని చేస్తే ఆ ఇల్లు ఏం చేసుకుంటాడు, ఆస్తి ఏం చేసుకుంటాడండి కొడుకు లేకుండా? వెన్ క్రైస్ట్ ఈస్ గివెన్, దేవుడు తన కుమారుని ఇచ్చినప్పుడు సమస్తము మనకి ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మనకు ఎందుకు అనుగ్రహింపడు? రెటోరిక్ క్వశ్చన్ అది. ఇట్ ఈస్ నాట్ ఏ జస్ట్ క్వశ్చన్, బట్ ఇట్ ఈస్ రెటోరీ అంటారు దాన్ని. అంటే ఆన్సర్ ఈజ్ ఏమి, అందులో ఆన్సర్ ఉంది. అనుగ్రహిస్తాడు అని ఆన్సర్ ఉంది. ఇట్స్ కాల్డ్ పాజిటివ్ రెటోరీ. మనకు ఎందుకు అనుగ్రహింపడు? దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడు ఎవడు? ఎవరు లేరు. నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. ఒకవేళ నేరం మోపాలంటే దేవుడే నేరం మోపాలి. తన కుమారుని మనకు అప్పగించినటువంటి దేవుడు, మనల్ని నీతిమంతులుగా తీర్చినటువంటి దేవుడు మన మీద మళ్ళీ నేరము మోపుతాడా? నో నో. దేవుడు మనల్ని పాపులుగా చూడడమే లేదు. దట్ వీ నీడ్ టు అండర్స్టాండ్. దట్ ఈస్ ద లవ్ ఆఫ్ గాడ్. చెప్తూ శిక్ష విధించువాడు ఎవడు? ఒకవేళ సింహాసనం మీద కూర్చొని న్యాయ తీర్పులో కూర్చొని శిక్ష విధించేవాడు యేసు ప్రభు. చనిపోయిన యేసు క్రీస్తు యేసే. అంతేకాదు, అంటే శిక్ష విధించాల్సిన ప్రభువే మన కొరకు చనిపోయి తిరిగి లేస్తే అసలు శిక్ష అనేది ఉందా? అంటే అందుకే అన్నాడు,
దేవుని ప్రేమ యొక్క వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు గ్రహించలేము. చెప్తూ మృతులలో నుండి లేచిన వాడును, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము చేయువాడు కూడా ఆయనే అని ఎంత మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడంటే, ఆయనను మనకు అనుగ్రహించినటువంటి దేవుడు సమస్తము మనకు ఎందుకు అనుగ్రహించడు? సో దట్ ఈస్ హౌ ద లార్డ్ ఈస్ ప్రేయింగ్. అంటే కేవలము మనకు ఉత్తరవాదిగానే లేడండి దేవుని సన్నిధిలో, తండ్రి సన్నిధిలో యేసు ప్రభు. దేవుడు మన కొరకు ఏమేమి ఇవ్వాలనుకుంటున్నాడో, దేవుడు ఏమేమి నిర్ణయించాడో అవన్నీ కూడా మనము పొందునట్లుగా హీ ఈస్ ప్రేయింగ్. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపువాడు ఎవడు? ఈ ప్రశ్నలన్నీ కూడా ఏం చెప్తున్నాయండి? దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పదో చెప్తూ, శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా. నథింగ్. ఏమండి, ఇప్పుడు నేను ఈ వచనాల గురించి వివరణ అవసరం లేదు. ఇందును గూర్చి వ్రాయబడినది ఏమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వదకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధికమైన విజయమును పొందుచున్నాము అని చెప్తాడండి స్టేట్మెంట్. మరణమైనను, జీవమైనను, దిస్ ఈస్ ఎక్స్ట్రీమిటీస్ ఆఫ్ లైఫ్. మరణం ఒక ఎక్స్ట్రీమ్, లైఫ్ ఒక ఎక్స్ట్రీమ్. ద బర్త్, ద ఎక్స్ట్రీమిటీస్ ఆఫ్ లైఫ్. దేవదూతలైనను, ప్రధానులైనను, ఎక్స్ట్రీమిటీస్ ఆఫ్ ఏంజలిక్ బీయింగ్స్. ఇక్కడ ప్రధానులు అంటే పడిపోయిన దూతలు. ద ఎక్స్ట్రీమిటీస్ ఆఫ్ ఏంజల్స్. దేవదూతలు, పడిపోయిన దూతలు, దేవునితో ఉన్న దూతలు, సాతానుతో ఉన్న దూతలు. ట్రూ ఎక్స్ట్రీమ్స్. ఉన్నవైనను, రాబోవునవైనను, ఎక్స్ట్రీమిటీస్ ఆఫ్ టైం. ఉన్నవైనను, రాబోవునవైనను, ఎక్స్ట్రీమిటీస్ ఆఫ్ టైం. అధికారులైనను, ఎక్స్ట్రీమిటీస్ ఆఫ్ పవర్స్. ఎత్తైనను, లోతైనను, ఎక్స్ట్రీమిటీస్ ఆఫ్ స్పేస్. చివరికి ఏమంటున్నాడంటే, ఇన్ని ఎక్కడ చెప్పేది నేను, సృష్టించబడినది మరి ఐదైనను, ఎక్స్ట్రీమిటీస్ ఆఫ్ క్రియేషన్. మన ప్రభువైన క్రీస్తు యేసు నుండి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా ఏమంటున్నాడండి, నమ్ముచున్నాను. అండ్ ద సేమ్ పాల్ ఈజ్ రైటింగ్ టు ఎఫెసియన్స్. సో ఆ ప్రేమను తెలుసుకోవడానికి మీరు తగిన శక్తి గలవారు కావాలనని ఈ టాపిక్లో మొదటి వచనంలోనే చెప్పాడు. 14వ వచనంలో కూడా చెప్పుకుంటూ వచ్చాం. తన ఆత్మ ద్వారా మీలో శక్తి, ఆయన ఆత్మ ద్వారా మీరు పొందిన శక్తి. సో మనలో శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? బికాజ్ ఆఫ్ గాడ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నందువలన ఆ శక్తి మనలో పనిచేస్తుంది కనుక మీరు శక్తి గలవారు కావాలను అంటే మనకి బయట నుంచే శక్తి వస్తుందని కాదండి. ద మోర్ వీ ఈల్డ్ టు హోలీ స్పిరిట్, ద మోర్ పవర్ఫుల్ వీ బికమ్ టు వాట్? టు అండర్స్టాండ్ ద లవ్ ఆఫ్ గాడ్. అండి, ఇట్ ఈస్ నాట్ ద పవర్ టు డూ సో మెనీ థింగ్స్. దాని సంగతి అసలు ఎక్కడ మాట్లాడడం లేదండి. మనం ఇంతవరకు శక్తి 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 అని పౌలు మాట్లాడిందంతా కూడా టు అండర్స్టాండ్ గాడ్స్ విల్, టు అండర్స్టాండ్ గాడ్స్ ప్లాన్, టు అండర్స్టాండ్ గాడ్స్ ప్రోగ్రామ్, టు అండర్స్టాండ్ గాడ్స్ లవ్. దేవుని ప్రణాళికను అర్థం చేసుకోండి, దేవుని యొక్క చిత్తాన్ని అర్థం చేసుకోండి, దేవుని యొక్క సంకల్పాన్ని అర్థం చేసుకోండి, దేవుని యొక్క ప్రేమను అర్థం చేయండి. వీటన్నిటి కొరకు మీరు శక్తి ఇవ్వబడింది మీకు అంటాడు. ఇప్పుడు మాట్లాడు 20వ వచనానికి వద్దాం. 20:21 మనలో కార్యసాధకమై ఉన్న తన శక్తి చొప్పున. దట్ ఈస్ నెంబర్ 1. సో ద పవర్. మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి, ద బీయింగ్,
ద బీయింగ్, ఎవరికి? దేవునికి. వ్యక్తి. క్రీస్తు యేసు మూలముగా, ద మీడియం, ఎవరి ద్వారా? క్రీస్తు యేసు మూలముగా. నెంబర్ 4, సంఘములో, ప్లేస్, ద స్పియర్, సంఘములో. తరతరములు సదాకాలము, 5వది తరతరములు సదాకాలము, ద డ్యూరేషన్, సమయము, కాలము. మహిమ కలుగును గాక, ద ఆఫరింగ్, సమర్పణ. సో 6 అంశాలను ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. మొదటి దాని దగ్గరకు వద్దాం. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున. ఇంతకుముందు పైన ఏమన్నాడు? మీరు శక్తివంతులు కావాలని కోరుచున్నాను. క్రింద ఇమీడియట్గా దానికి ఏం క్లారిఫికేషన్ ఇస్తున్నాడండి? మీలో కార్యసాధకమై ఉన్న తన శక్తి, ద పవర్ ఆఫ్ గాడ్ ఈజ్ ఆల్రెడీ ఇన్ వర్క్ ఇన్ అస్. ద పవర్ ఆఫ్ గాడ్ ఈజ్ వర్కింగ్ ఇన్ అవర్ లైఫ్స్. చూడండి, ఒక ఇంజన్లో దేర్ ఇస్ పవర్ ఇన్ దట్ ఇంజన్ కదా. ఆ ఇంజన్లో ఆ పవర్ ఏం చేస్తుంది? ఆ ఇంజన్ని నడిపిస్తుంది. వీ కెనాట్ సీ పవర్, బట్ వీ కెన్ సీ ఓన్లీ ద ఇంజన్ మూవింగ్ ఆర్ ద ఇంజన్ వర్కింగ్. పవర్ నోబడి కెన్ సీ. ఆ పవర్ ఏమి చేస్తుంది అన్నది బయట కనపడుతుంది. ఏమంటున్నాడంటే, మనలో కార్యసాధకమైన తన శక్తి, ఆ శక్తి మనలో పనిచేస్తుంది. వాట్ ఈస్ దిస్ పవర్? వాట్ ఈస్ దిస్ పవర్? 6 అంశాలు. మొదటిది మనం గమనిస్తే, ద పవర్ ఇన్ క్రియేషన్. దేవుని యొక్క శక్తి ఎక్కడ కనపడుతుంది అంటే, ద బిగినింగ్ ఆఫ్ ఇట్ ఇన్ అవర్ స్పియర్. మనకు సంబంధించినంత వరకు, మానవ చరిత్రకు సంబంధించినంత వరకు, ఈ విశ్వానికి సంబంధించినంత వరకు, we can witness the power of God in creation. దేవుని యొక్క శక్తి ఎక్కడ కనపడుతుందంటే, ఆ సృష్టిలో కనపడుతూ ఉన్నది. ఆ తర్వాత మనం చూస్తాం, పవర్ ఈజ్ సీన్ ఇన్ డిఫీటింగ్ ద డెత్. ఆ శక్తి తర్వాత ఎక్కడ కనపడిందయ్యా అంటే, యేసు ప్రభు వారు తిరిగి లేచినప్పుడు ఆ మరణము ఓడించబడెను. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సృష్టి ఆ తర్వాత మిగిలిన అద్భుతాలు జరిగిండొచ్చే. ఆల్ దీస్ వీ నీడ్ నాట్ కౌంట్. అవి జరిగినా జరగకపోయినా మేక్స్ నో డిఫరెన్స్. కానీ ఒకటి జరిగి తీరాలి. ఏం జరిగి తీరాలండి? ద డెత్ మస్ట్ బి గెట్ డిఫీటెడ్. అది జరగాల. దేర్ వీ కెన్ సీ ద పవర్ ఆఫ్ గాడ్ అగైన్. ఏమండి? ఇన్ ద డిఫీట్ ఆఫ్ డెత్ ద పవర్ ఆఫ్ గాడ్ ఈజ్ డిమాన్స్ట్రేటెడ్ అండ్ విట్నెస్డ్. దేవుని యొక్క శక్తి ఆ మరణము ఓడించబడుట దగ్గర చూస్తూ ఉన్నాం. నెంబర్ 3, ద పవర్ ఈజ్ సీన్ ఇన్ సేవింగ్ ద జెంటైల్స్. 2వ అధ్యాయం అంతా అదే మాట్లాడాడండి. 3వ అధ్యాయం అంతా కూడా సగం పైన సగం వరకు అదే మాట్లాడుకొచ్చాడు. అన్యజనులమైనటువంటి మనము సృష్టికర్త అయిన యెహోవా దేవుని వైపు తిరుగుట, దేర్ ద పవర్ ఇస్ సీన్. ఆ శక్తి మనలను ప్రభు వైపు తిప్పింది. అండ్ ద 4th one is the power is seen in grafting Israel back into the promise of Abraham. గుడ్డితనము కలిగి, పాక్షిక అంధత్వాన్ని కలిగి, హృదయము కఠినపరచబడి, దేవునికి దూరమైపోయి యేసు ప్రభువును తృణీకరించినటువంటి ఇశ్రాయేలు జనాంగము మరలా అంటుకట్టబడుటలో దేవుని శక్తి కనపడుతూ ఉన్నది. ఎందుకంటే ఆ పని జరగకపోతే 1000 ఏళ్ల పరిపాలన రాదు. దేవుని యొక్క రాజ్యం భూమి మీద స్థాపించబడదు. సో దేర్ ద పవర్ ఇస్ సీన్. దేవుని యొక్క శక్తి సృష్టిలో కనపడుతుంది. దేవుని యొక్క శక్తి మరణము ఓడించబడటంలో ప్రదర్శించబడింది. దేవుని యొక్క శక్తి అన్ని జనుల మనము రక్షించబడి సంఘముగా ఏర్పడుటలో దేవుని యొక్క శక్తి కనపడుతూ ఉంది. దేవుని యొక్క శక్తి ఇశ్రాయేలు జనాంగము యేసు ప్రభువుని నమ్ముకొనుటలో దేవుని యొక్క శక్తి కనపడుతుంది. అండ్ 5th one is we growing into the likeness of Christ.
పాపంలో పుట్టి పాపంలో పెరిగి ఆదాము స్వభావంతో పుట్టి ఆదాము సంతానముగా వచ్చినటువంటి మనము క్రీస్తు ప్రభు యొక్క స్వరూపంలోనికి మార్చబడుటలో ఆ శక్తి మనలో పనిచేస్తూ ఉంది. దట్ ఈస్ ద పవర్ ఈజ్ వర్కింగ్ ఇన్ us now. ఈ సృష్టిని చేసినటువంటి శక్తి, మరణాన్ని ఓడించినటువంటి శక్తి మనల్ని క్రీస్తు ప్రభు స్వరూపంలోనికి మార్చడం కొరకై మనలో కార్యసాధకమై ఉన్నది. do you know understand how much of power that is in us? This power is working in us. మనలో పనిచేస్తుంది. ఎందుకొరకు పనిచేస్తుంది? యేసు ప్రభు యొక్క స్వరూపములోనికి మనము మార్చబడుట కొరకు. అండ్ లాస్ట్లీ ఈ పవర్ మళ్ళీ ఎక్కడ కనపడబోతుందంటే the power is seen in the creating new earth and new heaven. క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి. ఈ భూమి గతించి ఇదంతా గతించిపోయి న్యూ ఎర్త్, అదే పరలోకం. పరలోకం అంటే ఎక్కడో కాదండి, పరలోకం అంటే భూమే. బట్ న్యూ ఎర్త్, క్రొత్త భూమి, అక్కడ దేవుని యొక్క శక్తి కనబడుతుంది. ఆ శక్తి మనలో కార్యసాధకమై ఉన్నది. హౌ కెన్ వి అండర్స్టాండ్ దిస్? హౌ కెన్ వి అండర్స్టాండ్ దిస్? మిలారా, మానవుని తలంపుకు, మానవుని ఆలోచనకు అందనటువంటిది ఇది, అందనటువంటిది, అందనటువంటిది. రెండో విషయానికి వెళ్దాం. మనము అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి. ఇక్కడ అడగడం ఈజ్ నాట్ ఇంపార్టెంట్ అండి. ఎవరిక్కడ ఈ సెంటెన్స్లో ఎవరు మేజర్ పర్సన్ హియర్? గాడ్. ఎవరికి వెళ్ళాలి ఆరాధన? ఎవరికి వెళ్ళాలి మహిమ? ఏమండి, ఎవరికి వెళ్ళాలి మహిమ? ఈ శక్తి మనలో కార్యసాధకం అవుతూ ఉన్నప్పుడు, కార్యసాధకం అవడం అంటే ఏమిటి? ఈల్డింగ్ ద డిజైర్డ్ రిజల్ట్. అది కార్యసాధకం అంటే అర్థం ఏంటండి? ఏ పని కొరకైతే శక్తి వినియోగించబడుతూ ఉన్నదో ఆ పని నెరవేరడము, ఆ పని జరగడం. ఆ పనిని ఏంటా పని? యేసు ప్రభు స్వరూపములోనికి మనము మార్చబడుట. ఆ పని ఆయన చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఆ శక్తి ఏం చేస్తుందట? మనల్ని దేవునిని స్తుతించే వారంగా మనల్ని చేస్తుంది. The end of all the doctrine learning is it should end in glorifying God. దేవునిని మహిమపరచుట, దేవునిని మహిమపరచుట. నేను ఒకసారి బెంగళూరులో నేను కాలేజీకి వెళ్ళినప్పుడు ఏ చర్చ్ అయితే కాలేజ్ రన్ చేస్తుందో ఆ చర్చ్కి అటెండ్ అయ్యాను. 2-3 తెలుగు వాళ్ళు వచ్చారు. సరే, దగ్గరలోనే వచ్చాక మాట్లాడుకుంటున్నారు బయట. ఏం చర్చిరా ఇది, ఆరాధన లేదు ఈ చర్చిలో. నేను తెలుగు కదా, నాకు అర్థమైంది. నేను ఆరాధన అంటే ఏంటి సార్ అని అడిగాను. అదేనండి ప్రభు బల్ల లేదు కదా అన్నాడు. ఆరాధన అంటే బల్ల? యు ఆర్ హియర్ టు వర్షిప్ గాడ్ ఆర్ యు హియర్ టు వర్షిప్ ద టేబుల్? మళ్ళీ ఈ టేబుల్ ఇక్కడ ఉండాలన్నా, ఇక్కడ ఉండాలన్నా, అక్కడ ఉండాలన్నా, అక్కడ ఉండాలన్నా, కొట్టుకు సావాల. ఒక పాత్రన, ఒక గ్లాసా, కొట్టుకు సావాల. I asked them, what do you mean by worship? Worship is the lifestyle of a Christian, my dear brother. ఆదివారం పొద్దున పోటీగా దడదడలాడి కొన్నిసారిగా ఆరాధించాలండి. అర్థమవుతుందని నేను చెప్పేది? వెన్ వీ కమ్ టుగెదర్ వీ మస్ట్ వర్షిప్ గాడ్. బట్ అదొక్కటే కాదు, దట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ఇట్. గ్లోరిఫైయింగ్ గాడ్, దట్ ఈస్ ద ఎండ్ రిజల్ట్. ఎవరికి? దేవునికి. ఎవరికండి? దేవునికి. ఎవరా దేవుడు? మనము అడుగు వాటన్నిటికంటేను
మనం ఏమేమి అడుగుతాం? ఏవో అడుగుతాం. ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవుడు. మనం అడగడమే కాదు, వాట్ వీ కెనాట్ థింక్, అసలు మనం ఊహించలే. ఫలాంది నాకు కావాలి అని నేను ఊహించలేనిది కూడా ఆయన చేస్తున్నాడు. అంటే నేను ఊహించలేనిది నేను అడుగుతానా? నేను అడగను. ఎందుకు? నేను ఊహిస్తే కదా నాకు అడగడానికి తెలిసేది. అంటే ఇక్కడ ఏంటి? నేను అడిగేవి, నేను అడగనివి. నేను అడగనివి అడిగే వాటి కన్నా అత్యధికముగా, అధికము కాదండి, అత్యధికముగా, ఆల్ సూపర్లేటివ్స్, ఎవ్రీథింగ్ ఈజ్ ఎ సూపర్లేటివ్ హియర్. అత్యధికముగా, చాలా ఎక్కువగా, అధికం అంటే అత్యధికము చెయ్యగల శక్తి గల దేవుడు. ఒక ఆయన అడిగాడటండి, దేవుణ్ణి చిన్నవడగాలనా పెద్దవడగాలనా? చిన్నది పెద్దది నీకేమో, దేవునికేంటి? ఫర్ గాడ్ వాట్ ఈస్ బిగ్ అండ్ వాట్ ఈస్ స్మాల్. ఏమండి? చిన్నవి అడగలనా పెద్దవి అడగలనా? చిన్న ఏమి అడుగుతాం బ్రదర్, పెద్దవి అడుగుదాం. ఫర్ గాడ్ వాట్ ఈస్ బిగ్? వాట్ ఈస్ బిగ్? ఏది పెద్దది దేవునికి? అని ఒక భక్తుడు అంటాడు, నేను ఏమైనా పొందకపోతూ ఉన్నట్లయితే నేను అడగనందుకు పొందలేకపోయాను అనే దోషము నీకు కలగకుండా చూసుకో అంటాడు. స్టేట్మెంట్ అర్థమైందండి? ఏమండి? నేను ఏదైనా పొందకపోతే నేను అడగనందు వలన నేను పొందలేకపోయాను అనే దోషము నీ మనస్సాక్షికి అంటకుండా చూసుకో. అంటే అర్థం ఏంటండి? ఆస్క్ ఎవ్రీథింగ్, ఆస్క్ ఎవ్రీథింగ్, ఆస్క్ ఎవ్రీథింగ్, ఆస్క్ ఎవ్రీథింగ్. ఎవ్రీథింగ్ అంటే సూది బదులుకొని ఏమండి చంద్రమండలం దాకా అడిగేయచ్చు దేవుణ్ణి. బట్ దేర్ ఈస్ ఎ కండిషన్ కదా, నా చిత్తానుసారముగా మీరు ఏది అడిగిన. దెర్ ఈస్ వన్ ఫ్రేమ్ వర్క్, దెర్ ఈస్ వన్ ఫ్రేమ్ వర్క్. సో నేను అడగకుండా ఉండకూడదు. ప్రే, ప్రే, ఆస్క్, ఆస్క్, అడగాలి. మనం అడగక మునిపే మనకి ఏమి అక్కర ఉన్నాయో ఆయన ఎరుగును. బట్ వీ షుడ్ ఆస్క్. ఎందుకు? ఇందాక ఒక స్టేట్మెంట్ ఇచ్చాను, అడగనందు వలన నేనేమి పొందలేకపోయానేమో అనే దోషము మన మనస్సాక్షి మన మీద మోపకూడదు. ఆ నేరం వి నీడ్ టు ఆస్క్. అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను. ఏమి ఊహించలేకపోతున్నాము? ఏమండి? చాలా విషయాలు, సో మెనీ స్పిరిచువల్ థింగ్స్ మనం ఎప్పుడైనా ఊహించామా? జగత్ పునాది వేయబడక ఉనిపే ఆయన నన్ను ఎరిగాడు అని ఊహించామా? ఆయన నన్ను ఏర్పరచుకున్నాడనే విషయం ఊహించామా? ఏమండి? నేను రక్షించబడతాననే విషయం ఊహించామా? మనిషి ఏం ఊహించగలడు? ఏమండి? ద realm in which he is living, that's all. ఆయన ఏ స్పియర్లో లేకపోతే ఏ పరిధిలో జీవిస్తున్నాడో అదే అడగగలడు, అదే అడగగలడు. అంతకు మించి అడగలేడు. ఊహించు వాటన్నిటికంటేను చెప్పుకొచ్చాడండి. 1వ అధ్యాయంలో, 2వ అధ్యాయంలో, 3వ అధ్యాయంలో
చాలా విషయాలు మాట్లాడుకొచ్చాడు పౌలు భక్తుడు. అవన్నీ ఇప్పుడు నేను మీకు చెప్పట్లే, టైం సరిపోదు, మళ్ళీ ఇంకొక గంట పడుతుంది. అండి ఒక్కొక్క దానికి ఒక్కొక్క మాట చెప్పుకుంటూ వచ్చినా 1 hour పడుతుంది. ఊహించి వాటన్నిటికీ అత్యధికముగా గల చేయ శక్తి గల దేవునికి, టు గాడ్ వీ షుడ్ గివ్ గ్లోరీ, టు గాడ్, నాట్ టు మెన్, నాట్ టు మెన్. దేవునికే మహిమ, మనుషులకు మహిమ ఇవ్వకూడదు అనే ప్రిన్సిపల్ మీద కొద్దిమంది మూర్ఖులు ఇతరులను గౌరవించడం కూడా మానేశారండి. ఇతరులను గౌరవించడం కూడా మానేశారు. ఒకసారి ఒక కలెక్టర్ కాదు, సెక్రటరీ గారిని కలవడానికి వెళ్ళాను నేను. ఇట్స్ ఎ క్రిస్టియన్, వెరీ హంబుల్ మ్యాన్. మా చర్చికి వాక్యం చెప్పడానికి రమ్మంటే, ఆదివారం నాకు కారు ఉండదు, నేను శనివారమే పంపించేస్తాను ఆఫీస్ కారు, యూ కమ్ అండ్ టేక్ మీ జోషి అన్నాడు. నాకు టీవీఎస్ ఉంది సార్ అన్న. బ్రింగ్ యువర్ టీవీఎస్, ఐ విల్ కమ్ ఆన్ యువర్ టీవీఎస్. నా టీవీఎస్ ఎక్కువ వచ్చేవాడు. ఒకసారి ఆయన కలవడానికి ఇంకొక దైవ సేవకుడు కూడా వచ్చాడు. ఇద్దరు లోపలికి వెళ్ళాం. ఆయన ఏమంటుండో తెలుసండి, ఆయన్ని ఈ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ ఎ డిపార్ట్మెంట్, ఆర్చివ్స్. బ్రదర్ అని నేను మాట్లాడుతాను, నేను సార్ అంటున్నాను. బయటకు వచ్చిన ఆయన ఏమంటుంది, దేవసేవుడు ఏంటండి, మనం రక్షించబడ్డాం, ఆయన రక్షించబడ్డాడు బ్రదర్, వీఆర్ బ్రదర్స్ ఇన్ క్రైస్ట్. దిస్ ఈజ్ ఆఫీస్, ఈజ్ సెక్రటరీ, షుడ్ మైండ్ యువర్ ప్రోటోకాల్. డూ యూ మీన్ దేవుని సేవకుడు కలిక్కడ ఉంటా? పీపుల్ హావ్ ఫర్గాటన్ టు రెస్పెక్ట్ పీపుల్. దేవునికి తప్ప ఎవరికి మహిమ ఇవ్వకూడదండి. హూ సెడ్ ఇట్ లైక్ దట్? దిస్ ఈజ్ టోటల్లీ డిఫరెంట్. ఐ వండర్డ్. ఆయన దైవజనుడు కనుక ఆయన మర్యాదగా లేచి నిలబడి ప్రార్థన చేసి పంపించేశాడు అనుకోండి మా ఇద్దరిని. ఆయన దైవజనుడు, ఆయన తగ్గించుకుంటున్నాడు అని చెప్పి మనం నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఎలాగా? దేవుణ్ణి మహిమపరచాలి. గ్లోరిఫికేషన్ ఈజ్ డిఫరెంట్, రెస్పెక్టింగ్ ఈజ్ అనదర్ వన్. ప్రేమ అమర్యాదగా నడవదు, వాక్యం చెప్తుందండి. ప్రేమ అమర్యాదగా నడవదు. అత్యధికముగా చేయగల శక్తి గల దేవునికి క్రీస్తు మూలముగా. సో అవర్ గ్లోరీ విల్ గో టు గాడ్ త్రూ క్రైస్ట్. హీ ఈస్ ద మీడియం ఆర్ హీ ఈస్ ద మీడియేటర్. ఏ క్రీస్తు ప్రభు ద్వారా అయితే మనము దేవుని చేత అంగీకరించబడినామో, ఏ ప్రభు యొక్క మధ్యవర్తిత్వము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడ్డామో, ఆ ప్రభు ద్వారా మన మహిమ వెళ్ళాలి. ఇక్కడ యేసు ప్రభు ద్వారా మన మహిమ వెళ్ళాలి అంటే ఏమండి? త్రూ ద వర్క్ ఆఫ్ క్రైస్ట్ అండ్ త్రూ ద పర్సన్ ఆఫ్ క్రైస్ట్. వర్క్ అండ్ పర్సన్ కెనాట్ బి సపరేటెడ్. యేసు ప్రభు అనే వ్యక్తి ద్వారా, యేసు ప్రభు వారు చేసినటువంటి పుణ్య కార్యము ద్వారా మన యొక్క మహిమ, స్తుతి దేవునికి వెళ్ళాలి. We should learn to glorify God. అండి, we should learn to glorify God. ఎలా మహిమపరుస్తామండి దేవుణ్ణి? ఎలా మహిమపరుస్తాం? నాట్ ఓన్లీ లిప్స్, తప్పనిసరిగా నోరు తెరిచి ప్రభువును స్తుతించాలి. సమ్ పీపుల్ ప్రే. ప్రేయర్ ఈజ్ నాట్ వర్షిపింగ్ గాడ్. ప్రేయర్ ఈజ్ నాట్ గ్లోరిఫైయింగ్ గాడ్. ప్రేయర్ ఈజ్ టెల్లింగ్ అవర్ నీడ్స్ టు గాడ్. దేవుని ఆరాధించాలి అంటే మన లోపల, అంటే మన మనస్సు, ఇఫ్ ఇట్ ఈస్ ఫిల్డ్ విత్ వాట్ గాడ్ ఈజ్, దెన్ వీ వర్షిప్. If our mind is filled with always our needs, even during worship time we beg.
సమ్ పీపుల్ సింగ్ గుడ్, సింగింగ్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ వర్షిప్ అండి. కొన్నిసార్లు ఆ పాట కెన్ క్యారీ ఎ డీపర్ అండ్ ఏమంటే వైడర్ మీనింగ్. కొన్నిసార్లు పాటలో ఉన్న ఏమంటారండి ఆ భావము, కొన్నిసార్లు ద యూసేజ్ ఆఫ్ వర్డ్స్, కొన్నిసార్లు వాడబడిన పదాలు. కీర్తనల గ్రంథం అంతా ఏంటి మరి? పాటలే కదా. దావీదు, నా హృదయానుసారుడైన దావీదు. బట్ వాట్ ఆర్ వీ సింగింగ్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. వాట్ ఆర్ వీ సింగింగ్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. క్రీస్తు ద్వారా, క్రీస్తు మూలముగా. నేను ఇంకా వర్సెస్ ఏమి చూపించాలనుకోవట్లేదు, టైం సరిపోదు మనకు. ఐ వాంట్ క్లోజ్ ఇట్. తర్వాత నౌ కమింగ్ టు ద డ్యూరేషన్. ఏమంటాడండి? తరతరములు సదాకాలము. తరతరములు సదాకాలము. 2 మాటలు చెప్పారు. ఇంగ్లీష్లో తరతరములు అనే మాట లేదు నిజానికి, ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్లో. తెలుగులో ఉంది తరతరములు, కానీ గ్రీక్లో కూడా ఉంది తరతరములు అనే మాట. తరతరములు సదాకాలం అంటే ఏజెస్ అండ్ ఏజెస్, నాట్ జనరేషన్స్ అండ్ జనరేషన్స్. సదాకాలం, ఎండ్లెస్ టైం, సదాకాలం, ఆల్వేస్, ఆల్వేస్. సదాకాలము దేవుని స్తుతించండి, దేవుని గణపరచండి, దేవుని ఆరాధించండి, దేవుని మహిమపరచాలి మనం. మరి ఒక మాట చూద్దాం, కీర్తనల గ్రంథంలో నుంచి ఒక మాట చూద్దాం. 72, Psalms chapter 72. పదిహేడు నుంచి 19 చదువుతాను. 17 to 19. అతని పేరు నిత్యము నిలుచును. యేసుప్రభు గురించి చెప్తున్నాడు, మెస్సైని గురించి మాట్లాడుతున్నాడు. అతని నామము సూర్యుడున్నంత కాలము చిగుర్చుచూ ఉండును. అతనిని బట్టి మనుషులు దీవించబడుదురు. అన్యజనులందరూ అతడు ధన్యుడని చెప్పుకొందురు. దేవుడైన యెహోవా ఇశ్రాయేలు యొక్క దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయువాడు. ఆయన మహిమగల నామము నిత్యము స్తుతించబడునుగాక. సర్వభూమియు ఆయన మహిమతో నిండియుండును గాక. వాట్ ఏ డాక్సాలజీ అండి. యెషయా కుమారుడగు దావీదు ప్రార్థనలు ముగిసెను. దావీదు ప్రార్థనలు, ఇట్ ఈస్ క్లోజ్డ్ విత్ ఏ డాక్సాలజీ. సర్వభూమియు ఆయన మహిమతో నిండి ఉండునుగాక. ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయువాడు. Glorifying God. We should learn to glorify God. ఆరాధించడం నేర్చుకోవాలండి, ఆరాధించడం నేర్చుకోవాలి. ప్రార్థించడానికి టైం లేకపోయినా పర్వాలేదు. Whenever you pray, praise God. That's all. Whenever you pray, praise God. Glorify His name. తర్వాత అంటాడు, వాట్ టు గివ్. మహిమ కలుగును గాక. మహిమ కలుగును గాక. 2 రకాల మహిమ మనకు కనపడుతుందండి. నెంబర్ 1, నక్షత్రముల యొక్క మహిమ. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం. 1 Corinthians chapter 15. Verse 41 చదువుతున్నాను. సూర్యుని మహిమ వేరు, లేదా 40 నుంచి చదువుతాను. మరియు ఆకాశ వస్తు రూపములు గలవు, భూవస్తు రూపములు గలవు. రూపములు. ఆకాశ వస్తు రూపముల మహిమ వేరు, వస్తు రూపముల మహిమ వేరు. సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రముల మహిమ వేరు.
మహిమను బట్టి ఒక నక్షత్రమునకు మరొక నక్షత్రమునకు భేదము కలదు కదా. దట్ ఈస్ వై పీపుల్ ఆర్ గ్లోరిఫైయింగ్ స్టార్స్. నక్షత్రాలను ఆరాధిస్తూ ఉన్నారు. వాటి మహిమ, హౌ బిగ్ దే ఆర్, వాట్ ఎ వాస్ట్ యూనివర్స్. అవునండి, మనం నక్షత్రం ఎంత పెద్దది అని ఒక 2-3 నక్షత్రాల గురించి తెలుసుకున్న తర్వాత మన బ్రెయిన్ పనిచేయదండి. మనం చదవడము వినడమే తప్ప అవర్ బ్రెయిన్ విల్ నాట్ టేక్ ఇట్. వాటి మహిమ వేరు. ఇంకొక మహిమ ఉన్నది. లూకా సువార్త 5వ అధ్యాయం 4వ అధ్యాయం 5-6 వచనాలు చదువుతున్నాను. న్యూ గాస్పల్ చాప్టర్ 4 verses 5 and 6. అప్పుడు అపవాది ఆయనను తీసుకుని పోయి భూలోక రాజ్యములన్నిటినీ ఒక నిమిషములో ఆయనకు చూపించి, ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును, అది నాకు అప్పగించబడి ఉన్నది, అది ఎవరికి నేను ఇయ్యగోరుదునో వానికి ఇత్తును. ఎంత బోల్డ్నెస్ అండి వీడికి, ఎంత ధైర్యం ఉందండి వీడికి. దాన్ని బోల్డ్నెస్ అనరు, స్టూపిడిటీ అంటారు. ఎవరిని ఛాలెంజ్ చేస్తున్నాడు? ఏమండి, భూలోక రాజ్యముల మహిమ నెబుకద్నెజరు చూచి, అసలు ఎంత అద్భుతమైన రాజ్యము నాది అని గర్వించినప్పుడు ఏమైందటండి? 7 సంవత్సరాలు గడ్డి వేసే జంతువుగా మారిపోయాడు. ఆ తర్వాత బుద్ధి వచ్చినాక మళ్ళీ వెన్ హీ బికేమ్ సేన్, జ్ఞానం వచ్చిన తర్వాత, తెలివి వచ్చిన తర్వాత అప్పుడు దేవుని మహిమపరిచాడు. భూ సంబంధమైన మహిమ ఉంది, భూమికి వెలుపల ఆకాశ విశాలములో మహిమ. బట్ గాడ్స్ గ్లోరీ, ఏమండి, దేవుని యొక్క మహిమ అద్భుతమైనది. వీ కెనాట్ గ్రాస్ప్ ఇట్. ఆ దేవునికి మహిమ ఇవ్వండి అంటాడు, మహిమ ఇవ్వండి. యేసుప్రభు వారు ఒక మాట చెప్పారు చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం. ఇఫ్ యూ హ్యావ్ ఇంగ్లీష్ బైబుల్ ప్లీజ్ రీడ్. తెలుగులో లేదు, తెలుగులో ఫుట్ నోట్లో ఉంది. మత్తయి సువార్త 6వ అధ్యాయం 13వ వచనం, verse 13. And lead us not into temptation, but deliver us from evil. అంతే ఉందా? 13 చదవండి. For if you forgive others, they No. And do not lead us into temptation, but deliver us from the evil one. For yours is the kingdom and the power and the glory forever. For yours is the kingdom and power and glory forever. కొన్ని ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్లో కూడా లేదు ఇది, బట్ ఇన్ గ్రీక్ ఇట్ ఈస్ దేర్. యేసుప్రభు ఏమన్నారండి? నీకే మహిమ చెల్లునుగాక పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థన ప్రారంభించి ఎక్కడేం చేశాడండి? నీకే మహిమ చెల్లునుగాక. Christ is glorifying God and he is telling us to glorify God. All the essence of prayer is glorify God. మహిమ పరచుట, దేవునిని ఘనపరచుట, స్తుతించుట, మహిమపరచుట. మనం ప్రార్థన చేసినప్పుడు 2 విషయాలు. ఏమండి బ్రదర్, ఈయన బలమైన ప్రార్థన చేస్తాడు బ్రదర్ అంటాం. బలంగా ఎట్లుంటుందో ప్రార్థన కదా, ఇట్స్ అ జనరల్ టర్మ్. కానీ ఒక భక్తుడు ఏమన్నాడంటే, ఏ పవర్ఫుల్ ప్రేయర్ 2 ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి అంటాడు. ఆయన ఏమంటాడంటే, ద డీప్ సెన్స్ ఆఫ్ అవర్ నీడ్,
the deep sense of our need and a strong hope of supply. The deep sense of our need, a strong hope of supply. మన అవసరత యొక్క లోతైన గుర్తింపు మనకు అనుగ్రహించే వ్యక్తి పైన నిరీక్షణ. These two things will make us to pray a powerful prayers. ఏమండి, a powerful prayer అంటే don't go into a misunderstanding of it. ఒకసారి చాలా ఏళ్ళ కిందట మేము ఒక ఇంట్లో ఉన్నాము, మా పక్కింట్లో ఇంకోళ్ళు ఉన్నారు. దే ఆర్ ఆల్సో బిలీవర్స్. మంచి ప్రేమ కలిగేది. మేము పెట్టే బైబిల్ స్టడీస్కి అటెండ్ అయ్యేది ఆ సిస్టర్ గారు. ఒకసారి ఒక మాట అనింది, మా తమ్ముడు భలే రోషంగా వాక్యం చెప్తాడు అనేది. నేను ఎందుకు చెప్పానంటే అంత ప్రేమించేది. సరే, ఆమె ఒక రోజు ఒక ప్యాంప్లెట్ తెచ్చిచ్చాడు వాళ్ళ కొడుకు నాకు. ఏం ప్యాంప్లెట్ అని చూస్తే ఆమె 40 రోజులు ఫాస్టింగ్ ప్రేయర్ చేసింది. బాగుంది. ఆ ప్యాంప్లెట్ ఏంటో తెలుసా, ఈ రోజుతో 40 రోజులు అయిపోతున్నాయి కనుక ఉపవాసమే విడిచిపెడుతుంది కనుక ఒక మీటింగ్, దానికి ఒక పేరు కృతజ్ఞత అని ఒక పేరు పెట్టేస్తే ఏదన్నా చెల్లిపోతుందండి, అన్నీ నడిచిపోతాయి. కృతజ్ఞత అనే మాట పెడితే కృతజ్ఞత కూడిక, మీరందరూ భోజనానికి రండి. నాకు వచ్చిన ప్రశ్న ఏమిటో తెలుసండి, 40 days fasting prayer has no effect on your own life. How can it affect others? 40 రోజులు ఉపవాస ప్రార్థన నీ జీవితాన్నే మార్చలేకపోతే ఇతరుల జీవితాన్ని ఏం మారుస్తుందండి? If my prayers are not affecting my life, my prayers are not bringing change in my attitude and in my way of thinking, how do we expect that our prayers will be answered in others' lives? మన ప్రార్థనలు మన జీవితాన్నే మార్చకపోతే, మన ప్రార్థనలు మనలో ఉన్న దురాశనే తీసేయలేకపోతే, మన ప్రార్థనలు మనలో ఉన్న పగ, కోపము, అసూయ, ద్వేషాన్ని తీసేయకపోతే, మనలో ఉన్నటువంటి ప్రార్థనలు, మనం చేసే ప్రార్థనలు నా మానసిక స్థితి మీద ప్రభావం చూపించకపోతే ఇతరులని ఏమి మారుస్తాయి సార్ నా ప్రార్థనలు? The end is the glorification of God. The right way of praying and the right way of ending. దేవునికి మహిమ కలుగును గాక. చివరిగా ఒక హెచ్చరిక పౌలిస్తాడో చూసి ముగిద్దాం. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం. 1 Corinthians chapter 1. 1 Corinthians chapter 1 1వ అధ్యాయం. మనకు చిన్న మాటే కావాలి కానీ 27 నుంచి చదువుతాను. ఏ శరీరియు అంటే ఇంగ్లీష్కి తెలుగుకి తేడా ఉంది వచనాల్లో. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు. చూశారండి, ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకూడదు. ఏ శరీరం దేవుని ఎదుట అతిశయింపకూడదు. This flattery is dangerous. Flattery is dangerous. So appreciation is different. ఏమండి, మెచ్చుకోవడము వేరు, పొగడ్డము వేరు. నేను బాగా బహిరంగ సభలకు వెళ్ళేవాడినండి. ఏమి పొగుడతారండి స్పీకర్ని. I tell you, I was sick. అదే మీటింగ్స్కి వెళ్ళాను, పెద్ద సభలు. ఎన్ని గంటలు బ్రదర్ మీటింగ్ అని? 6:30కి స్టార్ట్ అవుతుంది. సరే మరి ఎవరైనా పంపిస్తారా? నేను 6:30కి రాకూడదు బ్రదర్. మీరు ఏమైనా సైతానున్నా వచ్చి చెడగొడతానా? బ్రదర్ 8 గంటలకి మెసేజ్ స్టార్ట్ అవుతుంది,
7:30కి మీ దగ్గర పంపిస్తాను, మీరు అప్పుడు రావాలి. సరే. సరే ఇక టీ కాఫీ ఏదో ఆర్డర్ ఇచ్చాడు. అప్పుడు అన్నాను, బ్రదర్ నాకు అట్లా ఇష్టం ఉండదండి, 6:30 అంటే అందరు రావడం కొరకు మీరు చెప్పిండొచ్చు, యాక్చువల్ మీటింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు మీరు అని అడిగాను. 7:30కి మొదలు పెడతాం బ్రదర్, 8కి నేను 7:30కి వస్తాను బ్రదర్. ఇప్పుడు ఆయన బ్రదర్ స్పీకర్ కొరకు ఎదురు చూడాలి బ్రదర్, మీకు తెలియట్లేదు, ఇంకా మీరు మంచి ప్రసంగం చేస్తారు కానీ బ్రదర్ కొన్ని విషయాలు మీకు తెలియదు బ్రదర్. ఏంటి తెలియదు? స్పీకర్ ఎదురు. ఇంకొకటి ఏంటంట, నేను వచ్చి కూర్చోవాలంట. అప్పుడు వీళ్ళు స్టేజ్ మీద నుంచి ప్రసంగీకులు వాడిది వాడిది వాడది వీడిది ఉన్నవి లేనివని చెప్పి పిలిస్తే అప్పుడు నేను ఇట్లా పోతే అందరూ చప్పట్లు కొడితే ఎక్కినాక ఒక దండేసి, ఏది ఆఖరి మెట్టు మీద దండేసి, ఐ సెడ్ బ్రదర్ నేను మీకు వాక్యం చెప్పాలని మీరు కోరుకుంటున్నారా లేదా? నేను వాక్యం చెప్పినప్పుడు దేవుని పని జరగాలని కోరుకుంటున్నారా లేదా? అవి రెండు నాకు చెప్పండి. ఇవన్నీ చేసిన తర్వాత, ఇవన్నీ నేను చేయించుకున్న తర్వాత మీరు దండ అయిపోతుంటే నేను దండ తీసి ఇసిరేసి అది ఇంకొక పెద్ద డ్రామా. ఐ హేట్ ఆల్ దిస్. నా మనస్సాక్షి మంచిగా ఉండనియండి, మంచిగా వాక్యం చెప్పనియండి, ఐ డోంట్ కేర్. సరే 7:30కి వెళ్ళాను, కారు దిగి డైరెక్ట్గా స్టేజ్ పైకి వెళ్ళిపోయాను నేను. ఇప్పుడు ఏంటి ఎందుకు? స్పీకర్కి దండేసే వ్యక్తి ఒక కొన్ని వేలు ఇచ్చాడనమాట డొనేషన్. ఇప్పుడు ఆయన డొనేషన్ ఎందుకు? స్పీకర్కి ఈయనతో దండేపియాలా? అసలు ద లింక్ ఇస్ దట్. ఐ టెల్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మానేశానండి బహిరంగ సభలో, మానేశాను. సో బ్యాడ్. తర్వాత పాస్టర్లు నాకు ఏ కుర్చీ ఇచ్చావు, ముందు లైన్లో కుర్చీ ఇచ్చావా, వెనక లైన్లో కుర్చీ ఇచ్చావా? బ్రదర్ స్టేజ్ మీదకి పిలిచి ప్రార్థన ఇస్తారా? నాకు ఎవరు ప్రార్థనతో చీప్ అయిపోయిందిరా వీడికి. నాకు ప్రార్థన ఇస్తావా? నేను గ్రీటింగ్స్ చెప్పాలి కానీ నాకు ప్రార్థన ఇస్తావా? నాకు బైబిల్ రీడింగ్ ఇస్తావా? ఓ ఆర్గనైజర్తో వాళ్ళంతా కొట్లాడడం. Not one occasion, brothers. Almost 90% of public meetings I witnessed it. Almost for 10 years. Then I decided, never go to public meetings. ఒకవేళ పోతే ఆ పిలిచేవాడు నేను చెప్పినట్టు వినాలి, నేను ఒక్కనే స్పీకర్ని ఉండాలి, ఇంకో స్పీకర్ రావడానికి వెళ్ళేది. నేను ఇటుక పెట్టడమో ఆయన ఇటుక తీయడము. Why do we need it? ఏ మనిషి అతిశయించడానికి వీలు లేదండి. నో మ్యాన్. Brothers, I tell you, we should hate people when they glorify us. We should hate it. Not the people, but hate that flattery. మెచ్చుకోవడం. ఈ నన్ను ఇంకెందుకు మెచ్చుకోవాలండి? నేను యవనస్తున్నా, ఇంకా మెచ్చుకోవట్టే, మీరు మెచ్చుకుంటే నేను ఇంకా మంచిగా బలంగా పనిచేయడం. నో నీడ్. ఏ మనిషి అతిశయించబడ్డానికి వీలు లేదు. నో డౌట్ వీ షుడ్ రెస్పెక్ట్ చేయాలా, ఆనర్ చేయాలా, ఎంకరేజ్ చేయాలా, మెచ్చుకోవాలా. ఒకసారి డిఎల్ మూడీ గారు వాక్యం చెప్పారు. అద్భుతమైన ప్రసంగికుడట ఆయన. ఆయన ప్రసంగం చేసిన తర్వాత ఒక చర్చిలో మెంబర్, సీనియర్ లేడీ, ఫస్ట్ అందరికంటే ముందే నేను కలిసి సెకండ్ ఇచ్చి, బ్రదర్ వండర్ఫుల్లీ యూ ప్రీచ్డ్ ఎ వండర్ఫుల్ సర్మన్ అనిందట. మోడీ గారు అన్నారట, ఎస్ మ్యామ్, యు ఆర్ ద సెకండ్ పర్సన్ అప్రిషియేటింగ్ మీ అన్నాడు. ఆమె బిత్తుపడి, హూ ఇస్ దట్ ఫస్ట్ పర్సన్? వైల్ ఐ వాస్ ప్రీచింగ్, వన్ ఫెలో వాస్ బిహైండ్ మీ టెల్లింగ్ మీ యు ఆర్ ప్రీచింగ్ వెల్, డెవిల్ అన్నాడట. ఎస్, అతిశయించుటకు వీలు లేదు. బాగా వినండి. జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. బ్రదర్,
నేను పాస్టర్లకు ట్రైనింగ్ ఇస్తాను, బ్రదర్ వాక్యం నేర్చుకుని, బ్రదర్ దేవుడు వెర్రివారిని ఏర్పరచుకున్నాడండి, మీలాగా బైబిల్ కాలేజీకి వెళ్ళి చదువుకుంటే మమ్మల్ని దేవుడు ఏర్పరచుకోలేదండి. ఇంత ఎక్స్ట్రీమ్గా కూడా ఆలోచిస్తారా? ఈజ్ దట్ వే? దాని అర్థం అదే అంటే ఎంత వెర్రోడైతే అంత దేవుడు వాడుకుంటాడా? దాని అర్థం అదే. వెర్రోడా? పౌలు వెర్రోడా? బర్నబా వెర్రోడా? యేసుప్రభు వెంబడి 3.5 సంవత్సరాలు తిరిగిన ఆ యోహానులు వీళ్ళంతా పిచ్చోళ్ళ, వెర్రోళ్ళ? హౌ మచ్ దే లర్న్డ్? బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీన అని చెప్తూ, అయితే మనం ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందు ఉన్నారు, అతిశయించువాడు ప్రభువు నందే అతిశయించవలెను. దాట్ ఈస్ ద వర్డ్స్ దేర్. అతిశయించువాడు ప్రభువు నందే అతిశయించాలి, ప్రభువు నందే అతిశయించాలి. దట్ ఈస్ వెరీ డిసీవింగ్ క్లాక్. ప్రభువు నందే అతిశయించాలి. ఇర్మియా గ్రంథం అని వ్రాయబడినట్లు. ఎక్కడ రాయబడింది? ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం 24వ వచనం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయించవలెననగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టి. బాగా, నన్ను పరిశీలనగా తెలుసుకొను బట్టియే అంటే నన్ను పరిశీలించండి, లర్న్ ఆఫ్ మీ, నన్ను తెలుసుకోండి. హౌ డు యు లర్న్? దేవుడు ఎక్కడున్నాడండి? దేవుడు ఎక్కడ వివరించబడ్డాడు? దేవుడిని ఎక్కడ తెలుసుకుంటాం? బై రీడింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నన్ను పరిశీలనగా తెలుసుకున్నను బట్టియే అతిశయింపవలెను, అట్టి వారిలో నేను ఆనందించువాడనని సెలవిచ్చుచున్నాడు. అట్టి వాటిలో ఏమిటవి? నన్ను పరిశీలనగా తెలుసుకొనుట వంటి వాటిలో అతిశయించాలి. గ్లోరిఫైయింగ్ గాడ్. ఏమండి? ద డెస్టినీ ఆఫ్ ఆల్ లెర్నింగ్ ఈజ్ డాక్సాలజీ. మనము నేర్చుకున్న పాఠమంతటికి, మనం నేర్చుకునే వాక్యమంతటి యొక్క గమ్యం ఏమిటయ్యా అంటే గ్లోరిఫైయింగ్ గాడ్. ద మోర్ యు లెర్న్, ద మోర్ యు షుడ్ గ్లోరిఫై గాడ్ త్రూ డీడ్స్ అండ్ త్రూ వర్డ్స్. మాటల ద్వారా, క్రియల ద్వారా దేవునిని మనము మహిమపరచడానికే ఉన్నాం. ప్రియులారా, ఈ రోజుతో డాక్టర్నల్ పార్ట్ ముగిస్తూ ఉన్నాం. వచ్చే ఆదివారం 4వ అధ్యాయం నుంచి వీఆర్ గెట్టింగ్ ఇన్ టు ద ప్రాక్టికల్ చర్చ్ లైఫ్. ద ప్రాక్టికల్ చర్చ్ లైఫ్, క్రియతో కూడినటువంటి సంఘ జీవనాన్ని గురించి మనము చదవబోతూ ఉన్నాం. దేవుడు తన మాటల్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. లెట్ us pray.